హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్. మన జ్యోతిష్లో కోటా శారీస్ తోటి ఈ ఎపిసోడ్ కూడా అండి. ఈ ఎపిసోడ్లో నేను చూపించేవి మొత్తం కూడా కాటన్ కోటా శారీస్. థిక్ మెటీరియల్ ఉంటుంది. మీకు 6 మీటర్ శారీ ఇస్తాను, 1 మీటర్ బ్లౌజ్ విత్ థిక్ మెటీరియల్ ఇచ్చేస్తాను. ఇవన్నీ కూడా నార్మల్ వాష్, ఐరన్, గంజి లేదా మీరు పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ మీ కన్వీనియన్స్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగిన శారీస్ అండి. ఇది మన ఎపిసోడ్లో ఫస్ట్ శారీ అండి. ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్ తోటి బోత్ సైడ్స్ బార్డర్ డై చేయించాను, చిన్న బార్డర్. సో వైలెట్ మీద మీకు ఎల్లో తోటి ఫ్లోరల్ థీమ్ తీసుకుని ప్రింట్ ఇచ్చేసాం. మధ్యలో అంతా వైలెట్ తోటి బుట్టీస్ ఇచ్చాను. పళ్ళు ప్లెయిన్ వైలెట్ డై చేయించాను. దాని మీద కూడా మనం బార్డర్లో తీసుకున్న డిజైన్ తోటి ఫుల్ ప్రింట్ ఇచ్చానండి. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్, వైలెట్కి ఎల్లో కలర్ బార్డర్ తోటి మీరు చిన్నగా బార్డర్ మర్చి కుట్టించుకుంటే ఇది లుక్ వచ్చేస్తుంది. వైలెట్ మీద ఎలిగెంట్గా కనిపించడానికి ప్రింట్ వేయించాను. సో మీరు సింపుల్గా బార్డర్ చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టించేసుకోండి. మన నెక్స్ట్ శారీ అండి. ఇది గోల్డెన్ ఎల్లో మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో క్రాస్ లైన్స్ డై చేయించాను. మ్యాంగోస్ థీమ్ తీసుకున్నాను. ఎల్లో మీద మీకు బ్రౌన్ అండ్ బ్లాక్ తోటి ప్లస్ మీకు బ్రౌన్ మీద బ్లాక్ అండ్ ఎల్లో తోటి మ్యాంగోస్ ఇచ్చేసాం. పళ్ళు మొత్తం ఎల్లో ప్లెయిన్ వచ్చింది. దాని మీద కూడా మ్యాంగోస్ తోటే నీట్గా ప్రింట్ చేయించాను. దీనికి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చాను. హ్యాండ్స్కి 2 లైన్స్ ఇచ్చేసాను. జస్ట్ మీరు హ్యాండ్స్ మొత్తం ఉంచి కుట్టించుకుంటేనే లుక్ బాగా వస్తుందండి. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ అదర్ స్టెప్స్. మంచి బ్రౌన్కి ఎల్లో కలర్ బార్డర్ డై చేయించానండి. బోత్ సైడ్స్ ఎల్లో బార్డర్ డై చేయించాను. దీనికి లీవ్స్, ట్రీస్ మనం థీమ్ తీసుకున్నాము. చిన్న చిన్న ఆకులతోటి బార్డర్ మొత్తం వేయించా. సపరేషన్ కూడా ఒక తీగ వేయించానండి. పైనంతా కూడా చిన్న చిన్న చెట్లు తీసుకుని ఎల్లోతోటి వేయించేటప్పటికి శారీకి ఒక క్లాస్ లుక్ వచ్చేసింది. ఈ కాంబినేషనే క్లాసీ కాంబినేషన్. దానికి తోడు మనం తీసుకున్న డిజైన్ వల్ల ఇంకా క్లాస్ వచ్చింది. దీనికి ప్లెయిన్ ఎల్లో పళ్ళు, దాని మీద కూడా మీకు శారీలో వాడిన బూటీస్ తోటి నీట్గా ఎలిగెంట్గా కనిపించేటట్లు ప్రింట్ చేయించానండి. సో దీనికి బ్లౌజ్ ఎల్లో ఇచ్చాను. ఎల్లో ఇచ్చి ఫుల్ ప్రింట్ ఇచ్చేసాం మనం. ఫుల్ ప్రింట్ ఇవ్వటం వల్ల శారీకి లుక్ మంచిగా వచ్చింది. ఈ శారీలో నేను బ్లాక్ కలర్ యూజ్ చేయలేదండి. సో మీరు శ్రావణ మాసానికి హ్యాపీగా తీసుకోగలిగిన శారీ. ఇది బార్డర్ చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టించేసుకోండి, చక్కగా సెట్ అవుతుంది. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి. మీరు అవైలబిలిటీని కనుక్కున్న 4-5 అవర్స్ కానీ తర్వాత ఎప్పుడు మీరు ఇమ్మీడియట్గా మీరు పే చేయకపోతే 3-4 డేస్ తర్వాత కానీ పే చేయడానికి ముందు మళ్ళీ ఒక్కసారి రీచెక్ చేసుకోండి అవైలబిలిటీని, దెన్ యూ కెన్ పే. మన నెక్స్ట్ శారీ అండి. ఇది కూడా గోల్డెన్ ఎల్లో అండ్ బ్రౌన్ కాంబినేషన్. సో గోల్డెన్ ఎల్లోకి బ్రౌన్ డై చేయించారు. ఇందాక బ్రౌన్కి గోల్డెన్ ఎల్లో, ఇది ఆపోజిట్లో. మీకు గోల్డెన్ ఎల్లో మీద మొత్తం చిన్నగా బుటీస్ ఇచ్చేసాము. బ్రౌన్ మీద బ్లాక్ తోటి చక్కగా బాక్సెస్ లాగా ప్రింట్ ఇప్పించానండి. దీనివల్ల మంచి లుక్ వస్తుంది. మధ్యలో కూడా డైమండ్ షేప్ బుటీస్ ఇచ్చేసాము. దీనికి పళ్ళు మొత్తం బ్రౌన్ వచ్చింది. ఫుల్గా మనం ఏదైతే బార్డర్లో ఇచ్చామో అదే డిజైన్ని ప్రింట్ చేయించేసాం, ఫుల్ ప్రింట్ పళ్ళు. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ 1 మీటర్ థిక్ మెటీరియల్ తోటి ఓన్లీ హ్యాండ్స్ వరకు ప్రింట్ ఇచ్చేసాం. మన నెక్స్ట్ శారీ అండి. ఇది బ్రౌన్కి బ్లూ ఇచ్చాం, మంచి ఇంక్ బ్లూ ఇది. సో దాని మీద మ్యాంగోస్ తీసుకున్నాను బార్డర్లో. పైనంతా చిన్న చిన్న బుటీస్ బ్లూ తోటి బ్లాక్ తోటి కలిపేసి ఇచ్చామండి. బార్డర్లో మనం బ్రౌన్ అండ్ బ్లాక్ తీసుకున్నాము. సో పళ్ళు బ్లూ డై చేయించాను. దానికి మొత్తం మ్యాంగోస్ ప్రింట్ ఇచ్చాము. హాయిగా సింపుల్గా ప్లెజెంట్గా కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ శారీ సూట్ అవుతుందండి. బ్లూ కలర్ బ్లౌజ్, హ్యాండ్స్ వరకు మనం బ్రౌన్ డై చేయించి దాని మీద ప్రింట్ ఇచ్చేసాము. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ పే చేయండి. మీరు ఇవాళ అవైలబిలిటీని కనుక్కుని 3-4 అవర్స్ తర్వాత కానీ 2-3 డేస్ తర్వాత కానీ మీరు ఆల్ ఆఫ్ ది సడన్ పే చేయకండి. ఈ లోపు అయిపోతుంది. మీరు పే చేయడానికి జస్ట్ ఒక 5 మినిట్స్ ముందు ఒక్కసారి అవైలబిలిటీని రీచెక్ చేసుకోండి. అప్పుడు పే చేస్తే మీకు నాకు కూడా ఇబ్బంది ఉండదు. మన శారీ అండి. ఇది జరీ లైన్ ఉన్న కోట, కాటన్ కోటాలోనే జరీ లైన్ వస్తుంది. నేను కట్టుకున్న శారీ లాంటి మెటీరియల్. సో ఎల్లోకి ఇది సీ బ్లూ డై చేయించాము. చిన్న బార్డర్ డై చేయించేసాం. దాని మీద బ్లాక్ కలర్ తోటి ప్రింట్, పైనంతా కూడా పింక్ తోటి బుటీస్ ఇచ్చామండి. దానివల్ల వెరీ యూనిక్నెస్ వస్తుందని. సో పళ్ళులో 2 కలర్స్తో డై చేయించాను. సేమ్ శారీలో వాడిన బ్లాక్స్ తోటే నీట్గా ప్రింట్ చేయించాను. దీనికి ఎల్లో కలర్ బ్లౌజే ఇచ్చామండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తే బెదిరినట్టు ఉంటుందని దీనికి ఎల్లో పైపింగ్ వేయించి కుట్టించేసుకుంటే లుక్ బాగా వస్తుంది. మన నెక్స్ట్ శారీ అండి. ఇది బిస్కెట్ కలర్ చాక్లెట్ కలర్ కాంబినేషన్తో సింగిల్ సైడ్ బార్డర్ డై చేయించాను. సో మీకు జామెట్రికల్ డిజైన్స్ తీసుకున్నాము. చక్కగా కోన్ షేప్లో
ట్రయాంగిల్ డైమండ్ షేప్లో ప్రింట్ చేయించాను. పైన అంతా ఒక సింపుల్గా ఒక లైన్ ప్రింట్ ఇప్పించేసాను. పైన మధ్యలో అంతా కూడా సర్కిల్ షేప్లో ఉన్న ఫ్లవర్స్ తీసుకుని ప్రింట్ చేయించాను. దీనికి పళ్ళు మొత్తం చాక్లెట్ వచ్చింది. చాక్లెట్లో కూడా శారీలో వాడిన డిజైన్స్ తోటే ప్రింట్ చేయించాను. ఇవన్నీ కూడా కాటన్ కోటా శారీస్ అండి. శారీ 6 మీటర్స్ ఇస్తాను, బ్లౌజ్ 1 మీటర్ ఇస్తాను. నార్మల్ వాష్ సరిపోతుంది. గంజి ఐరన్. దీనికి చాక్లెట్ కలర్ బ్లౌజ్ అండి, చిన్న బార్డర్ తోటి. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి. కనుక్కున్న వెంటనే పేమెంట్ చేసుకోండి. మన వీడియోలో నెక్స్ట్ శారీ అండి, కంటిన్యూస్గా బ్రౌన్ చాక్లెట్ కలర్ కాంబినేషన్లోనే చూపిస్తాను కొన్ని. సో ఇది చిన్నగా బార్డర్ డై చేయించాను. లీవ్స్ తీసుకుని బార్డర్ మీద బ్రౌన్ కలర్ తోటి ప్రింట్ చేయించా. పైన అంతా కూడా వెరైటీగా కొంచెం పెద్ద బుటీస్ తీసుకుని వాటిని మళ్ళీ హాఫ్ వరకు 2 కలర్స్ తోటి ప్రింట్ చేయించానండి. పైనుంచి మళ్ళీ బుటీని తీసుకుని అది కూడా 2 కలర్స్ పింక్ అండ్ బ్రౌన్ తోటి ప్రింట్ చేశాను. దీనికి పళ్ళులో కూడా 2 కలర్స్ డై చేయించాను. మనం శారీలో వాడిన బూటీస్ తోటి వెరీ యూనిక్గా ఎలిగెంట్గా ప్రింట్ చేయించానండి. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్, చాక్లెట్ కలర్కి బ్రౌన్ కలర్, హ్యాండ్స్ వరకు ప్రింట్ వేసాం. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి. ఈ ఎపిసోడ్ని మీరు 3-4 మంత్స్ తర్వాత కానీ 2-3 ఇయర్స్ తర్వాత కానీ చూస్తూ ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అంత లేట్గా మీరు చూసినా ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి. మీకు సేమ్ నచ్చింది అంటే కాటన్లో అంటే కాటన్లో, కోటాలో అంటే కోటాలో మళ్ళీ మేము తయారు చేసి ఇచ్చేస్తాం. మన ఎపిసోడ్లో నెక్స్ట్ శారీ అండి, ఇది బిస్కెట్ కలర్కి చాక్లెట్ కలర్ చీప్ బార్డర్ డై చేయించాను. ఇది సింపుల్గా ఎలిగెంట్గా ఉండేటట్లు మీకు చాక్లెట్ కలర్ మీద బిస్కెట్ కలర్ తోటి ఒక లైన్ తీసేసుకున్నాము. మధ్యలో అంతా కూడా వెరీ యూనిక్గా ఫ్యూస్లిక్ టైప్లో ప్రింట్ చేయించానండి. ఒక లైన్, ఒక కొండ, బొటీస్. సో దీనివల్ల క్లాస్ లుక్ వచ్చేస్తుంది శారీకి. కాంబినేషనే అసలు ఎవరికైనా సూట్ అయ్యే కాంబినేషన్. ఈ ప్యాటర్న్ కూడా ఎవరికైనా, ఏ ఏజ్ వాళ్ళకైనా, ఏ పర్సనాలిటీకైనా సూట్ అయ్యిందండి. పళ్ళులో కూడా 2 కలర్స్ డై చేయించాను. దీని మీద మనం శారీలో తీసుకున్న ప్రింట్స్ తోటే యూనిక్గా ప్రింట్ చేయించాను. కాంట్రాస్ట్ 1 మీటర్ బ్లౌజ్, చాక్లెట్ కలర్కి బ్రౌన్ కలర్ బార్డర్, ఓన్లీ హ్యాండ్స్ వరకు సింపుల్గా ప్రింట్ చేయించానండి. సింపుల్ శారీ లవర్స్ కండి ఇది. బ్రౌన్కి చాక్లెట్ కలర్, బిస్కెట్ కలర్, చాక్లెట్ కలర్లోనే సింపుల్గా చిన్న బార్డర్ ఇచ్చాము. హాయిగా సింపుల్గా ఒక ప్రింట్ చాక్లెట్ కలర్ మీద ఇచ్చాము. మధ్యలో అంతా బుటీస్ చాక్లెట్ కలర్ తోటి ఇచ్చేసాము. దీనివల్ల హ్యాపీగా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి చక్కగా ఉంటుందండి. దీంట్లో చాక్లెట్ కలర్ ప్లెయిన్ కలర్ పళ్ళు వచ్చేసింది. మనం శారీలో వాడిన దాంతో లైన్స్ ప్లస్ బూటీస్ లాగా డిజైన్ చేసాము. దీనికి బ్లౌజ్ కూడా సింపుల్గానే ఇచ్చానండి. బ్రౌన్ మీరు మడిచి కుట్టేయచ్చు. హ్యాండ్స్ వరకు పైపింగ్ వే ఇచ్చేసుకోండి, శారీకి ఇంకా లుక్ వస్తుంది. సింపుల్ బార్డర్ ఇచ్చాను. ప్రతి శారీ కూడా ఇది కాటన్ కోటా శారీస్, ఈజీగా వాషబుల్, గంజి ఐరన్ లేదా పాలిషింగ్, రోలింగ్ మీ కన్వీనియన్స్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగిన శారీస్. సో ఇవన్నీ కూడా నేను 6 మీటర్ శారీ ఇస్తాను, 1 మీటర్ బ్లౌజ్ ఇస్తాను. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. మన ఎపిసోడ్లో నెక్స్ట్ శారీ అండి, ఇది చాక్లెట్ కలర్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లోనే లంగా వండి. సో శారీ పైన పార్ట్ అంతా ఇలా వస్తుంది. పళ్ళు బ్రౌన్ వచ్చేసింది. మీకు కుచ్చెళ్ళలో కూడా బ్రౌన్ వస్తుందండి. కుచ్చెళ్ళ పార్ట్ ఇలా ప్లెయిన్ బ్రౌన్ వచ్చేసి బ్రౌన్ మీద బొట్టీస్ వచ్చేసాయి. సో మీకు శారీ స్టార్టింగ్ అంతా మళ్ళీ చాక్లెట్, పాట్లీ పళ్ళు కాదండి, ఇది లంగావణి. శారీ కట్టి చెంగులో ఇలా బ్రౌన్ వస్తుంది. మీకు ఓన్లీ కుచ్చెళ్ళ వరకు ప్లస్ పళ్ళులో బిస్కెట్ కలర్ వస్తుంది, మిగతాదంతా చాక్లెట్ కలర్ వస్తుంది. సో మనం బిస్కెట్ కలర్ మీద చాక్లెట్ కలర్ తోటి, చాక్లెట్ కలర్ మీద బిస్కెట్ కలర్ తోటి వెరీ యూనిక్గా ప్రింట్ చేసాము. దీనికి బిస్కెట్ కలర్ బ్లౌజ్ ఇచ్చాను, ఎందుకంటే కాంట్రాస్టే బాగుంటుందని చెప్పి ఓన్లీ హ్యాండ్స్ వరకు చాక్లెట్ ఇచ్చాను. దీనికి కూడా అంతే అండి, హ్యాండ్ ఇలాగే ఉంచేసి పైపింగ్ వేయించి కుట్టించేసుకోండి. నెక్ వరకు చాక్లెట్ కలర్ తోటి మంచి లుక్ వచ్చేస్తుంది. మన ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి, ఇది నేను షేడెడ్ డై చేయించాను. బ్రౌన్, కొంచెం డార్క్, చాలా డార్క్, 3 షేడ్స్తో డై చేయించాను. సో దీనికి మీకు క్రీమ్ కలర్ బ్రౌన్ మీద తీసుకున్నాము, క్రీమ్ కలర్ మీద మనం బ్రౌన్ తీసుకున్నాము. చక్కగా సింపుల్గా కనిపించినట్లు ప్రింట్ చేయించానండి. పళ్ళులో కూడా ఇలాగే రన్నింగ్ పళ్ళు వచ్చేసింది, సేమ్ ప్రింట్ వేసేసాము. దీనికి బ్లౌజ్ ప్లెయిన్ ఉంటే బాగుంటుంది అని డార్క్ బ్రౌన్ తోటి, ఉన్న షేడ్స్లో డార్క్ షేడ్ తోటి ప్లెయిన్ బ్లౌజ్, ఓన్లీ హ్యాండ్స్ వరకు సింపుల్గా ప్రింట్ వేయించాను. సో ఈ ఎపిసోడ్లో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటా అండి. నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.